అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వరకు గల భాగంలో ఝాన్సీ వచ్చి చదివినిపిస్తుంది. ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకరిని ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినట్లా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొని వలనను. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠం ముగించినది. లింక్లోని 2వ ఆదివారం నిమిత్తము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి 29వ వచనం వరకు గల భాగంలో సత్యానంద గారు వచ్చి చదివినిపిస్తారు. సువార్త పాఠం చదువుతుండగా సంగమంతా దయచేసి తప్పనిసరిగా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. సువార్త పాఠము మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇలా రాయబడింది. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదైవం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండు కొరుకుని మూర్చిలును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగితేనే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వారి విరవలాడించిన కనుక వాడు నేలపడే నురుగు కార్చుకొంచు పొరలాడుచుండెను. అప్పుడైనా ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారిని అడగగా అతడు బాల్యము నుండి అది వారి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ ప్రణదోయను. ఏమైనాను నీ వలనైతే
మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమునే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవారి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగమైన చెవిటి దెయ్యమ, వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారినంతా విలవలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వారి వల్ల ఉండిన కనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు వారి చెయ్యి పట్టి వారిని లేవనంతగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతంగా ఆయన అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ఇంతటితో నేటి దిన కొరకు ఏర్పాటు చెప్పిన పరిశుద్ధ సువార్త పాఠము ముగించున్నది. ఓ క్రీస్తు